హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ నేనైతే వైజాగ్ లోనే హోల్సేల్ రేట్లకి వెండిస్తున్నారంట. అది ఎక్కడ అని కనుక్కుందామని చూస్తే మన వైజాగ్ లోనే సంపత్ వినాయక డౌన్ లో ఉన్నటువంటి ఎస్ఎస్ సిల్వర్ జ్యువెలర్స్ దగ్గర అయితే ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మన లోపలికి వెళ్ళి ఇప్పుడు డిజైన్స్ ఎలా ఉన్నాయి, హోల్సేల్ రేట్లుగా నిజంగానే ఇస్తున్నారా, హాల్ మార్క్ జ్యువెలరీయా కాదా, ఇవన్నీ కూడా క్లియర్ గా వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. డిజైన్స్ కూడా చూసిద్దాం. కమాన్ వచ్చేసేయండి. లోపలికి రాగానే నిజంగా అంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది. ప్లెజెంట్ గా కూల్ గా ఎంత బాగుంది. అసలు కలెక్షన్స్ ఎంత ఉన్నాయి కదా. అసలు కలెక్షన్ ఓన్లీ సిల్వర్ జ్యువెలరీ అంటేనే అసలు అందరికి సపరేట్ గా ఏదో ఉంటుంది కొంత అనుకుంటారు. బట్ ఇక్కడ కలెక్షన్ చూస్తే కళ్ళు చెదిరే లాంటి కలెక్షన్ అనిపిస్తుంది. ఇక్కడ గిఫ్టింగ్ పర్పస్ ఏంటి, లేదనుకుంటే ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి, మన మ్యారేజ్ కి ఎవరికైనా ఇవ్వడానికి తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ కి మంచి మంచి కలెక్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నాకు చూడడానికి. ఒక్కసారి ఇప్పుడు చూద్దాం, ఒక్కసారి ఇక్కడ కలెక్షన్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం ఒకసారి. పండుగైనా ఆడవాళ్ళకి మొదటగా గుర్తొచ్చేది ఆభరణం. అది బంగారమైనా వెండైనా ఏదైనా కూడా ఆడవాళ్ళకి ఆభరణం ఉంటే చాలు కదా. ఫస్ట్ పండుగ మనసులోనే స్టార్ట్ అయిపోతుంది. అయితే ఇక్కడ మన ఎస్ఎస్ సిల్వర్ జ్యువెల్స్ లో గోల్డ్ పూతతోటి సిల్వర్ నిజంగా ఉన్నాయండి. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలు కలెక్షన్ మాత్రం. పెళ్లి కూతుర్లకి ఏంటి, మెచ్యూర్ అయిన అమ్మాయిలకి ఏంటి, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి ఏంటి, లేదు మన మ్యారేజ్ కాదు మనం ఇంకెవరికైనా మ్యారేజ్ కి అటెండ్ అవ్వాలని కూడా గ్రాండ్ అపీరెన్స్ తో ఉంటుంది. అసలు కలెక్షన్ చూస్తుంటే ఎంత బాగుందంటే ముచ్చటగా ఉంది. ప్యూర్ సిల్వర్ 92.5 హాల్ మార్క్ సిల్వర్ తో అయితే ఉన్న ఐటమ్స్ ఒక్కసారి చూడండి. ఇక్కడ చూస్తుంటే మీకే అనిపిస్తుంది ఎంత బాగుంది కదా. సింపుల్ గా వేసుకోవచ్చు. ఇలాంటి ఏవైనా కూడా అంటే సింపుల్ అకేషన్స్ కి, చిన్న చిన్న అకేషన్స్ కి, లేదనుకుంటే రిచ్ ఎంత బాగున్నాయి కదా. ఒకసారి చూడండి ఒకసారి కలెక్షన్. ఇక్కడ అంతా ప్యూర్ 92.5 హాల్ మార్క్ తో అయితే ఉన్నాయి. మొత్తం నెక్ సెట్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఉంది. ఒకసారి మనం పైన చూస్తున్నట్టయితే అదంతా కూడా గోల్డ్ కోటెడ్ తో సిల్వర్ అనమాట. గోల్డ్ పైన పూత గోల్డ్ పూత ఉంటుంది. బట్ సిల్వర్ మాత్రం 92.5 లోపల ప్యూర్ సిల్వర్ ఉంటుంది. ప్రెసెంట్ అంతా కూడా పెళ్లిళ్ళ సీజన్. అసలు ఇక్కడ ఈ సంవత్సరం ఇక్కడ మొదలుకొని ఈ నెల సంవత్సరం అంతా కూడా పెళ్లిళ్ళు అయితే విపరీతంగా ఉన్నాయి. ముహూర్తాలు అయితే ఇంకా. కానీ ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ లో బంగారం కొనాలంటే అమ్మో అనిపిస్తుంది కదా అసలు ఆ రేట్లు చూస్తే. కానీ బంగారానికి ఏమీ తక్కువ తీసిపోను. నేను కూడా బంగారంతో పాటు ఈక్వల్ గా పరిగెడతానంటుంది సిల్వర్. కానీ మన ఎస్ఎస్ సిల్వర్ జ్యువెల్స్ వాళ్ళు బంగారానికి ధీటుగా సిల్వర్ ని అతి తక్కువ రేట్లోనే మార్కెట్ లో ఎవరు ఇవ్వలేనటువంటి ఛాలెంజింగ్ ప్రైసెస్ కి అయితే మన ఎస్ఎస్ సిల్వర్ జ్యువెలర్స్ వాళ్ళు అయితే ఇస్తున్నారు. అసలు ఆల్రెడీ కొంచెం కలెక్షన్ చూసాం కదా, ఇంకా చాలా చాలా కలెక్షన్ ఉందండి. ఒక్కసారి ఒక లుక్ వేద్దాం రండి. అబ్బా ఇక్కడ ఎంత బాగుందో చూసారా. అసలు పెళ్లి కూతుర్లకైతే నెక్స్ట్ లెవెల్ ఉంటది. పెళ్లి కూతురు గనక ఇదే సెట్ ఇట్లా పెట్టుకుంటే ఎంత బాగుంటది కదా. క్యూట్ గా బాగుంది, ప్లెజెంట్ గా చూడడానికి నీట్ గా. అంటే ఇదంతా కూడా పైన అంతా కూడా డైమండ్స్ పెట్టారు, లోపలంతా కూడా సిల్వర్ అంతా ఉంది. కంప్లీట్ అంతా మొత్తం మనకి పైన పాపిడి చైన్ నుంచి చోకర్ దగ్గర నుంచి నెక్లెస్ అండ్ వడ్డానం వరకు కూడా ప్రతిదీ సిల్వర్ తో. అంటే చూడడానికి ఇప్పుడు అందరూ చాలా ఎక్కువ ఏంటంటే బయట అందరూ కూడా నీట్ గా మంచిగా గ్రాండ్ గా రెడీ అవ్వడానికి ఎక్కువ మోజు చూపిస్తున్నారు. అమ్మాయిలు అయితే చాలా ఎక్కువ ఇష్టపడుతున్నారు గ్రాండ్ గా కనిపించడం కోసం. ఇలాంటి సెట్స్ అయితే కనుక ఎంత రిచ్ అపీరెన్స్, అది కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్ లో. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అసలు ఇక్కడ కలెక్షన్ చూస్తుంటే
చూస్తుంటే నాకే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది అసలు. అంటే ఎందుకు మనం గోల్డ్ కి అంత అంటే ఇప్పుడు ప్రెసెంట్ బడ్జెట్ చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఇంత మంచి కలెక్షన్. అంటే సిల్వర్ లో ఎందరో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా అది మళ్ళీ మనకు అది యూజే కదా, అందరికీ తెలిసిన విషయమే. సో ఇది మనకి నార్మల్ గా మనం పెట్టి తీసుకున్నా కూడా ఎలాంటి ఇది అయితే ఉండదు. అంత మంచి కలెక్షన్ తో అంటే ప్రతి ఒక్కళ్ళకి, అమ్మాయిలకి చిన్న ఏజ్ నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు నచ్చేలాంటి కలెక్షన్స్, ప్రతి ఒక్కరికి వేసుకోదగ్గ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ అసలు ఎంత డిఫరెంట్ కలెక్షన్ తీసుకొని వచ్చారు. డిఫరెంట్ ఇటాలియన్ నుంచి తీసుకొని వచ్చాము, సపరేట్ దగ్గర నుంచి తీసుకొని వచ్చామని అయితే మనతో ఉన్నారు మేనేజింగ్ పార్ట్నర్ గారు సాయి గారు. ఒక్కసారి ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు కలెక్షన్, ఎలా ఉంటుంది, ప్రైసింగ్ ఎలా ఉంటుంది, ఆఫర్స్ ఎలా ఉంటాయి అనేది ఆయన మాటలో అడిగి తెలుసుకుందాం. కొమన్ రండి. హాయ్ సార్. హాయ్ మేడం. సార్ నిజంగానే కలెక్షన్ మాత్రం కళ్ళు చెదిరేలా ఉంది సార్. అంటే అసలు నెక్స్ట్ ఎలాగా మనకి మ్యారేజ్ సీజన్ అంతా కూడా. మ్యారేజ్ సీజన్ అంటే అమ్మాయిలు ఆబ్వియస్లీ అందరూ కూడా ఇంక మ్యారేజ్ అంటే ఇంక మనకి వెండి పర్చేసింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ టైంలో అయితే ది బెస్ట్ ఆప్షన్ కలెక్షన్ పరంగా చూసుకుంటే. అయితే ఇప్పుడు ఒకసారి నాకు చెప్పండి సార్, అంటే ఆల్రెడీగా నేను విన్నా మార్కెట్ లో బయట ఏంటంటే డిఫరెంట్ గా ఉంటుంది కలెక్షన్, ప్లస్ ఆఫర్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనేసి. సార్ ఒకసారి డిఫరెంట్ కలెక్షన్ అంటున్నారు కదా, అసలు కలెక్షన్ ఒకసారి చెప్తారా మాకు? అంటే మనకి జ్యువెలరీ కాన్సెప్ట్ వచ్చినప్పటికి మ్యారేజెస్ కి ఇప్పుడు చూసారు కదా, మనకి బ్రైడల్ సెట్స్ వేసుకుంటారు. మ్యారేజ్ అన్నాక ఫస్ట్ గుర్తొచ్చేది బ్రైడల్. సో బ్రైడ్ ఎంత జ్యువెలరీ అయితే వేసుకుంటారో వాళ్ళకి అదే ఇదన్నమాట చూపించుకోవడానికి. సో మనకి ఫస్ట్ ఇక్కడ వచ్చేసినప్పటికి బ్రైడల్ సెట్ మనకి సీజెడ్ లో వస్తుంది. ఇందులో మనకి ఎమరాల్డ్స్ తోని గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్ తో కూడా వస్తుంది అనమాట. ఇక్కడ మనకి చోకర్ వస్తుంది, నెక్లెస్ వస్తుంది, హారం వస్తుంది, వడ్డానం వస్తుంది. సో ఇలాగా మనం ఒక డిస్ప్లే చేసాము, ఒక బ్రైడ్ ఎలా ఉండాలి అనేది. జస్ట్ ఇదొక మేము సింపుల్ గా షోకేస్ చేస్తాం అనమాట. సో అలాగా నెక్స్ట్ బ్రైడల్ నుంచి వచ్చిన తర్వాత కమింగ్ టు మనకి ఇక్కడ చూసినట్టయితే హారాలు ఉంటాయి, నెక్లెసెస్ ఉంటాయి, చోకర్స్ ఉంటాయి. ఇది వెరైటీ ఆఫ్ స్టోన్స్ తో మనం చేయిస్తామండి. సీజెట్స్ తో చేయిస్తాము, విక్టోరియన్ తో చేయిస్తాము, కుందన్స్ తో చేయిస్తాము, పోల్కీస్ వస్తాయి, మోజనెట్స్ వస్తాయి. అలాగే మనకి పైన టెంపుల్ సిరీస్ చూసినట్టయితే అవన్నీ కూడా టెంపుల్ సిరీస్ అంటారు వాటికి. అవన్నీ గోల్డ్ పాలిష్ తో వస్తాయి, ప్యూర్ గోల్డ్ పాలిష్ తో వస్తాయి. సో ఇవన్నీ మనకి 92.5 స్టెర్లింగ్ సిల్వర్ తోనే మేడ్ అవుతుంది. సో 92.5 స్టెర్లింగ్ సిల్వర్ ఏంటంటే ఎప్పుడైనా ఇందులో ప్యూరిటీ ఆఫ్ సిల్వర్ 92.5% ఆఫ్ సిల్వర్ ఉంటుంది. ఓకే. అంటే సో ఇప్పుడు మనకి గోల్డ్ లో ఎలాగా మనకి ప్యూర్ 24 క్యారెట్స్ అని ఎట్లా అనుకుంటామో, సిల్వర్ లో కూడా 92.5 ఉంటుంది. ఎలాగైతే మనకి 22 క్యారెట్ మనకి సిల్వర్ లో 92.5 అన్నమాట. ఓకే. గోల్డ్ లో హాల్ మార్క్ ఖచ్చితంగా చెక్ చేసుకుని తీసుకుంటాం, కానీ సిల్వర్ ఐటమ్స్ కూడా హాల్ మార్క్ ఉంటుంది కదా. ఆల్రెడీగా చెప్పాను కదా 92.5 అయితే హాల్ మార్క్ మనకి చూసారు కదా, ప్రతి ఐటమ్ ఒక హాల్ మార్క్ ఉంటుంది. సరే ఒకసారి హాల్ మార్క్ ఐటమ్ మనకి ప్రతి ఐటమ్ మీద హాల్ మార్క్ అనేది వస్తుందండి. మనకి ప్రతి జ్యువెలరీ మీద కూడా 9 to 5 అని చెప్పి హాల్ మార్క్ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఓకే. సో ప్రతి ఐటమ్ మీద కూడా, అంటే చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్ ప్రతి దాని మీద కూడా మీకు హాల్ మార్క్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. మ్యాండేటరీ. హాల్ మార్క్ లేకుండా మన స్టోర్ కి అసలు ఇన్ అవ్వదండి. అచ్చా, ఓకే, ఫైన్, బాగుంది. అయితే అబ్బా ఇక్కడ కలెక్షన్ చూస్తున్నారా, ఇంకా ఇవి కూడా సిల్వర్ లో ఇన్ని డిఫరెన్స్ ఉన్నాయా అనిపిస్తుంది అసలు. సరే ఒకసారి ఇవేంటో ఒకసారి వీటి కోసం కూడా చెప్పేస్తారా మాకు? ఇది మీరు చూసినట్టయితే ఇవి చోకర్స్ అండి, పోల్కిస్ తోని. అండ్ ఇది హెయిర్ పిన్స్ అండి. లేడీస్ జడ వేసుకుంటారు కదా, జడ దానికి హెయిర్ పిన్ పెట్టుకోవచ్చు. ఇంకా ఇది మీరు చూసినట్లయితే విక్టోరియన్ కలెక్షన్. ఇది పెండెంట్ కమ్ ఇయర్ రింగ్ సెట్ అన్నమాట. ఇది yes madam, విక్టోరియన్ కలెక్షన్. ఓకే. ఇదంతా మనకి విక్టోరియన్ కలెక్షన్స్ వస్తుంది. ఇది కూడా yes yeah. విక్టోరియన్ కలెక్షన్ బాగుంది. నీట్ గా సింపుల్ గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు చక్కగా ఒక పెండెంట్, చిన్న స్టడ్స్, నీట్ గా సింపుల్ గా ఉంటుంది, బాగుంది. నెక్స్ట్ ఇది చోకర్, హెయిర్ క్లిప్స్. ఓకే, ఇది కూడా విక్టోరియన్ కలెక్షన్ సార్. ఇది మనకి పోల్కిస్ వస్తాయి, పోల్కిస్ తోటి. ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాక్ చైన్స్ అండి. ఇవి జనరల్ గా మనకి థ్రెడ్స్ పెడుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఆల్టర్నేట్ ఏంటంటే బ్యాక్ చైన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇదేంటంటే ఈ సిల్వర్ లో బ్యాక్ చైన్స్. ఇవి ఇప్పుడు మీ దగ్గర గోల్డ్ జ్యువెలరీ ఉన్నాయి కూడా, మీ హారాలకి నెక్లెస్లకి మన ఈ గోల్డ్ చైన్, సిల్వర్ చైన్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే సార్, ఇదేంటిది? ఇది కూడా మనకి పెండెంట్ అండి. చాలా మంది ఇప్పుడు బ్రాడ్ గా పెండెంట్స్ అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం అని చెప్పి స్పెషల్ గా మనం ఇది బ్రాడ్ బిగ్ సైజ్ పెండెంట్స్ అనేది చేయించాం అనమాట. ఇవన్నీ విత్ కాంబినేషన్ ఆఫ్ ఎమరాల్డ్స్ అండ్ సీజెట్స్ తో వస్తాయి.
ఇది మీరు చూసినట్టయితే రోజ్ కలెక్షన్ ఇది. అదే కదా, చాలా బాగుంది అసలు నిజంగానే. రోజ్ ఫ్లవర్స్ అన్ని బాగా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అంటే అమ్మాయిలకి ముఖ్యంగా బాగుంటుంది, చక్కగా ఆఫీస్ లో ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు, కాలేజెస్ లో ఫంక్షన్స్ అయినప్పుడు, చాలా సింపుల్ గా ఉన్నప్పుడు బాగుంటుంది. బాగుంది సార్. ఇప్పుడు అసలు వెండిలో చాలా మంది పాల వెండి అంటారు, కొంత అంటే ఎవరికి పట్టడం తెలీదు. చాలా షాప్స్ ఉంటాయి కానీ ఏది ప్యూర్ అన్నది, ఏది నార్మల్ పాల వెండి ఎలా ఉంటుంది. ఎందుకంటే కొన్ని రోజులకి హీట్ అయిపోతుంది, అదే బ్లాక్ గా అయిపోతుంది అన్నమాట. కొన్ని రోజులకి ఏమనంటే బాడీలో హీట్ అండి, సో అందుకని బ్లాక్ అయిపోయింది అంటారు. అది ఎలాగా అసలు రికగ్నైజ్ ఎలా చేయాలి? అదే మేడం, నార్మల్ గా వెండి ఏంటంటే ప్యూర్ వెండి, పాల వెండి అనేది ప్యూర్ వెండి మేడం. అది 999 అంటారు దాన్ని. నెక్స్ట్ ఆర్టికల్ తయారైందంతా 92.5 అని, అంటే గోల్డ్ లో 916 ఎలా అంటారో అలాగే సిల్వర్ లో 92.5 అని అంటారు అనమాట. మన దగ్గర ఉన్నదంతా ప్యూర్ 92.5 హాల్ మార్క్ బేస్డ్ ఐటమ్స్. మన దగ్గర ఇంకో ఐటమ్ అనేది ఉండదు. ఇప్పుడు మీరు బ్లాక్ అనే ఒక వర్డ్ ఎత్తారు కదా, నార్మల్ గా సిల్వర్ అనేది బయట పెడితే బ్లాక్ అవుతుంది, దాని నేచర్ బ్లాక్ అవడం. బ్లాక్ అయితే బాధపడాల్సిన అవసరం లేదు. అదే రెడ్డిష్ అయింది అనుకోండి, అప్పుడు కొద్దిగా సిల్వర్ ప్యూరిటీ తక్కువ ఉంది. సో ఇప్పుడు మన ఇది సిల్వర్ ప్యూరిటీ అన్నది ఏ విధంగా ఎలా తెలుసుకుంటాం సార్? మీకు ఒక ఎగ్జాంపుల్ మా దగ్గర ఉన్న ఒక ఐటమ్ మీకు చూపిస్తాను. దాని ప్రకారం ఇప్పుడు ఇది చూడండి, ఇది ఒక బౌల్. ఈ బౌల్లో మీకు 2 హాల్ మార్క్స్ ఉంటాయి. అలాగే బిఏఎస్ హాల్ మార్క్ లోగో ఉంటుంది, 92.5 దాని ప్యూరిటీ ఉంటుంది, దాని కింద మన షాప్ పేరు ఉంటుంది. విత్ దట్ కారిగార్ డీటెయిల్స్ కూడా మన ఐటెంలో ఉంటాయి. మన ప్రతి ఐటెంలో కూడా ప్యూర్ 92.5 హాల్ మార్క్తో కలిపే వస్తుంది అనమాట. దీన్ని బట్టి మనం సిల్వర్ తొలగా ప్యూరిటీ తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు నిజంగానే చెప్పాలంటే, అంటే చాలా మంది ఈ హాల్ మార్క్ అనేది చెక్ చేసుకోవడం తెలీదు. మీరు చెప్పినట్టు రెడ్డిష్ వస్తుంది అసలు చాలా, అట్లో చైన్ అయినా పట్టీలైనా లేడీస్ కి తొందరగా రెడ్డిష్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో హాల్ మార్క్ చూసి కొనుక్కోవడం మంచిది. ఓకే, సో అయితే మనకి సో విన్నారు కదండి, మన ఎస్ఎస్ సిల్వర్ అండ్ జ్యువెల్స్ లో అయితే కనుక ప్రతి ఐటమ్ మీద కూడా హాల్ మార్క్ అయితే మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఓన్లీ డైనింగ్ సెట్స్ అనే కాదు, దేవుడి సామాన్లనే కాదు, ప్రతి ఐటమ్ అంటే ఆఖరికి లేడీస్ వేసుకునే ఐటమ్స్ అంటే లైక్ నెక్ సెట్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, చిన్న చిన్న చేతికి పెట్టుకున్న రింగ్స్ దగ్గర నుంచి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా, మనం ఫ్రేమ్స్ చేస్తాం కదా, ప్రతి ఐటమ్ కూడా హాల్ మార్క్ తో ప్యూర్ 92.5 సిల్వర్ ఐటమ్ తో అయితే కనుక మనకి మెయిన్ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి. డిస్కౌంట్ అండ్ ఆఫర్స్ కూడా, అంటే ఆల్రెడీగా మీకు నేను ఇంతకలు చెప్పున్నాను, 2 ఇయర్ రింగ్స్ అంటే ఎవరైనా ఒక 3 ఫ్రెండ్స్ వస్తే కనుక 3 వచ్చి రండి, 2 మాత్రమే తీసుకోండి, ఒకరు ఫ్రీగా తీసుకెళ్ళండి. ఇలాంటి ఆఫర్స్ అయితే చాలా రన్ చేస్తున్నారు. సిల్వర్ లో కూడా, గోల్డ్ లోనే కాదు సిల్వర్ లో కూడా మంచి చక్కని ఆభరణాలు వేసుకోవడానికి రెగ్యులర్ గా వేసుకోవచ్చు. అకేషనల్ గా కానీ, ఫంక్షన్ కానీ, పండగ కానీ, పెళ్లిళ్ళకి కానీ, ఎనీ టైప్ ఆఫ్ అకేషన్స్ కి చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఐటమ్ కూడా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మనకు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడానికి బాగున్నాయి, ప్లస్ ఫ్రేమ్స్ ఉన్నాయి. ప్రతి సిల్వర్ ఐటమ్ డిన్నర్ సెట్స్ దగ్గర నుంచి, కంచాల నుంచి, కప్స్ నుంచి, గిఫ్టింగ్ పర్పస్ ఇచ్చే దగ్గర నుంచి ప్రతిది కూడా ఇక్కడైతే ఎస్ఎస్ సిల్వర్ అండ్ జ్యువెల్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. దీని అడ్రస్ అయితే కనుక మీకు క్లియర్ గా వీడియోలో అయితే క్లియర్ గా మెన్షన్ అవుతుంది. మీకు ఒకవేళ అడ్రస్ ఏదైనా గనక డౌట్ ఉంటే ఇమీడియట్ గా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కూడా కాంటాక్ట్ చేసి ఇమీడియట్ గా సంప్రదించవచ్చు. స్టే ట్యూన్ టు సుమన్ టీవీ. బాయ్.